హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 14th నవంబర్ 2024 నాడు చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అందరికీ తెలుసు చిల్డ్రన్స్ డే. సో చిల్డ్రన్స్ డే అనేది మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి భారతదేశానికి ప్రధాని. ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం నవంబర్ 14వ తేదీ నాడు చిన్న పిల్లల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇదే సందర్భంలో మరి వరల్డ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం కూడా ఇక్కడ చూస్తాం. తర్వాత డోస్, అమెరికా ప్రభుత్వం అంటే ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు డోజ్ అనే సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ డోజ్ అంటే ఏమి, దీనికి ప్రతినిధులుగా ఎవరిని నియమించడం జరిగింది, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. తర్వాత ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి గారు ఇటీవల ఎందుకు వార్త నిలిచారు, వాళ్ళ యొక్క ముఖ్య పాత్రలు ఏంటి, ఇవి చూస్తాం. తర్వాత బూకర్ ప్రైజ్ 2024 సంబంధించి ఎవరికి రావడం జరిగింది, ఏ పుస్తకానికి, మరి బూకర్ ప్రైజ్ అవార్డు వచ్చిన వల్ల ఇండియన్స్ ఏమైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ పేర్లేమి, ఫస్ట్ ఉమెన్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఎవరు ఈ యొక్క బూకర్ ప్రైజ్ సంబంధించిన వాళ్ళలో అనేది చూద్దాం. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశానికి 3 ముఖ్యమైన బ్యాంకులుగా 3 బ్యాంకులను పేర్కొనడం జరిగింది. మరి ఆ 3 బ్యాంకులు ఏంటివి, వాటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి డైలీ కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీరు మన యొక్క కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి యూట్యూబ్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటాయి. మీరు కంపల్సరీగా ప్రతిరోజు కూడా మనకి పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. 1 month తర్వాత మీరు చూస్తే మీకు నోట్స్ అనేది అత్యద్భుతంగా మీకు పనికి వస్తుంది అనమాట. మరి స్టార్ట్ చేద్దామా? నో కమ్ హియర్. మరి నవంబర్ 14 అంటేనే మనకు గుర్తుకొచ్చి ఒకే పేరు, చిల్డ్రన్స్ డే. అది కూడా మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. ఎందుకంటే ఈయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం, అభిమానం. అందువల్ల మన గతంలో దీన్ని నవంబర్ 20th జరుపుకునే వాళ్ళం. మరి మన నెహ్రూ చనిపోయిన తర్వాత ఆయన చిన్నపిల్లలకి చాలా అభిమానం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి ఆయన జయంతి అయినటువంటి నవంబర్ 14th మనం చిల్డ్రన్స్ డే జరుపుకోవాలనేసి ఇండియా ఆ రోజు జరుపుకుంటుందన్నమాట. మరి చూసినట్లయితే మరి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు కూడా భారతదేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. తర్వాత ఆయన మనవడు, నెహ్రూ గారి మనవడు, మరి ఇందిరాగాంధీ కుమారుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ కుమారుడు ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. మరి నెహ్రూ గారు రచించిన పుస్తకాలు ఏమంటే లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిజ్ డాటర్. సో నెహ్రూ గారు తన కూతురికి అయినటువంటి ఇందిరాగాంధీ గారికి అనేక లెటర్స్ రాయడం జరిగింది. ఆ లెటర్స్ అన్ని కూడా బంచి రూపంలో ఇవ్వడం జరిగింది. దానికే లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిజ్ డాటర్. దాంట్లో మొత్తం ఆయన తన కూతురికి రాసిన లెటర్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. తర్వాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఆటోబయోగ్రఫీ, యూనిటీ ఆఫ్ ఇండియా, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. ఈ పుస్తకాలన్నీ కూడా మన నెహ్రూ గారే రాయడం జరిగింది. తర్వాత నవంబర్ 20th మనకేం చెప్పాం, నవంబర్ 14th భారతదేశంలో చిల్డ్రన్స్ డే. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మనకు నవంబర్ 20th వరల్డ్ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. బట్ ఇది అన్ని దేశాల్లో కాదు, మెయిన్ వచ్చేసి నవంబర్ 20th. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇండియా ఏమైంది, దీన్ని బేస్ చేసుకొని నవంబర్ 14th రావడం జరిగింది. ఆ విధంగా అమెరికాలో ఒక్కొక్క రోజు, జపాన్లో ఒక రోజు రావడం జరిగింది. బట్ మొత్తం మీద అయితే యుఎన్ అయితే ప్రకటించింది అయితే మాత్రం వరల్డ్ చిల్డ్రన్స్ డేగా నవంబర్ 20th జరుపుకోవాలనేసి ప్రకటించింది. తర్వాత కొన్ని ఆ యొక్క రాష్ట్రాలు, ఆ యొక్క దేశాలు ఒక్కొక్క డేను ప్రకటించడం జరిగిందనమాట. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954 యాజ్ యూనివర్సల్ చిల్డ్రన్స్ డే. సో 1954లో యూనివర్సల్గా మనం నవంబర్ 20th జరుపుకోవాలనేసి భావించడం జరిగింది. మరి ఇప్పుడు చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం గమనించాల్సింది ఏమంటే భారతదేశంలో ముఖ్యంగా ఈ యొక్క చిల్డ్రన్స్ జనాభా 37% ఉంది. పిల్లల జనాభా 37% ఉంది. ఇప్పుడు రాను తగ్గిపోతూ ఉంది. ముస్లిం జనాభా ఎక్కువైతూ ఉంది, పిల్లల జనాభా తగ్గిపోతూ ఉంది. అదే సందర్భంలో చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళకోకుండా మధ్యలో చదివి ఆపేసే వాళ్ళు కొందరైతే, పనులకు వెళ్ళే వాళ్ళు కొందరైతే తమకి హక్కులను హరించుకుపోతున్నారన్నమాట. మరి మన దేశంలో పిల్లలకు ఉన్నట్టు కష్టాలు ఏంటివి అనేది కూడా ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది.
భారత్లో బాలల విద్యాభివృద్ధికై విద్యా హక్కు చట్టం అయితే ఉంది మనకు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళి కంపల్సరీతోనూ చదువుకోవాలి. కానీ ఇది ఇప్పటికీ కూడా చాలా విలేజెస్లో పిల్లలు విద్యకు దూరంగానే ఉన్నారన్నమాట. ప్రపంచ ఆకలి సూచి చూసినట్టయితే ప్రపంచ ఆకలి సూచీలో ఇప్పుడు కూడా భారతదేశంలో 13.7% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా భారతదేశం డెవలప్ అవుతా ఉందని చెప్పినప్పుడు కూడా దాదాపు 13.7% మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా మిడ్ డే మీల్స్ కూడా ఉంది. ఇక పథకం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మిడ్ డే మీల్స్ పథకం ఉంది. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పేరు పెట్టుకోవడం జరుగుతుంది. సో మిడ్ డే మీల్స్ పథకంతో పాటుగా మనకు ఇంకేమంటే 5 ఏళ్ల లోపు పిల్లలు 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. సో ఇంత వయసు ఉంటే ఇంత ఎత్తు ఉండాలనేది ఒక రూల్ యూనివో ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కానీ చాలామంది 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. అదే మాదిరిగా 18.7% మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రపంచ ఆకలి సూచి 2024 సంబంధించి వచ్చిన రిపోర్ట్ అనమాట. ఇప్పుడు 13.7% మంది పిల్లలు పోషకాహారంలో బాధపడుతున్నారు. మరి 5 ఏళ్ల లోపు పిల్లలు 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. వాటిలో 18.7% మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు. అప్పుడు మనకు BMI బాడీ మాస్ ఇండెక్స్ BMI మనకు ఉపయోగంగా ఉంటుంది. మరియు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జాతీయ కుటుంబ సర్వే 5 ప్రకారం ఇప్పుడు కూడా భారతదేశంలో 23% బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి అనేకమైన చట్టాలు తెచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 23% బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత కట్టడి చేసినా కూడా అవి తగ్గడం లేదన్నమాట. దేశ జనాభాలో పిల్లలకి జనాభా ఏంటంటే 37% బాలు ఉన్నారు. వీరందరికీ కూడా ఉచిత విద్య అందించాలి, వైద్యం అందించాలి, వారికి సౌకర్యాలు కూడా మెరుగుపరచడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర ప్రభుత్వం యొక్క విధి అనమాట. అది మరి USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డోజ్ సారథులుగా డోజ్ అని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ట్రంప్ గారు. డోజ్ సారథులుగా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి గారులను ట్రంప్ నియమించుకోవడం జరిగింది. ఇందులో చూస్తే వివేక్ రామస్వామి భారతీయ మూలమైనటువంటి వ్యక్తి. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వీళ్ళ ఫాదర్ మదర్ వీళ్ళు వచ్చేసి కేరళ బ్రాహ్మణులు అనమాట. కేరళ బ్రాహ్మణుల నుంచి తమిళనాడు రావడం జరిగింది. తమిళనాడు నుంచి తర్వాత యూఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. యూఎస్లోనే వివేక్ రామస్వామి జన్మించడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా వివేక్ రామస్వామి భారతదేశానికి చెందిన వ్యక్తి అయితే మనం చెప్పుకుంటాం అనమాట. అదేవిధంగా కమలా హ్యారిస్ గతంలో వైస్ ప్రెసిడెంట్గా ఇప్పటికి కూడా ఉంది. ఆమె కూడా భారతదేశం చెందినటువంటి లేడీ. కాకపోతే వాళ్ళు వచ్చేసి కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో మొత్తానికైతే మాత్రం ఇద్దరికి కూడా వివేక్ రామస్వామికి అయితేనేమి, కమలా హ్యారిస్కి అయితేనేమి కేరళ రాష్ట్రంతో సంబంధాలు అయితే ఉన్నాయన్నమాట. మరి మనం గమనించి చూసాం, మనకు కమలా హ్యారిస్ ఈసారి అయితే మాత్రం దేనికి పోటీ పడింది? అమెరికాలోని ప్రెసిడెంట్కి పోటీ పడడం జరిగింది జో బైడెన్ స్థానంలో. కానీ ఈమె ఓడిపోయి మనకు ట్రంప్ గారు విజయం సాధించడం జరిగింది. అయితే ఒక్కనొక దశలో వివేక్ రామస్వామి గారు కూడా ప్రెసిడెన్షిప్కు పోటీ పడడం జరిగింది. చివరి క్షణంలో ట్రంప్ ఇంకా నేను ఉన్నానంటే అప్పుడు వివేక్ రామస్వామి తప్పుకోవడం జరిగింది. మొత్తానికి అయితే ట్రంప్ గెలవడం జరిగింది. ట్రంప్ వివేక్ రామస్వామికి ఒక మంచి పొజిషన్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే నాకు తెలిసి డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే మాత్రం వివేక్ రామస్వామి ప్రెసిడెంట్ అయ్యే అర్హతలు అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. మంచిగా మాట్లాడగలడు, మంచి డబ్బులున్నవాడు, వ్యాపారి. ఓకేనా? మరి ఏంది యొక్క డోజ్ అంటే ఏమంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఈ యొక్క అంటే మొత్తం ఈ యొక్క గవర్నమెంట్లో ఎక్కడెక్కడైతే ఈ డబ్బులు ఎక్కువ వేస్ట్ అవుతున్నాయో మొత్తం ప్రక్షాళన చేసేయాలి పడేయాలనేసి, రీఫార్మ్ చేసి పడేయాలనేసి ట్రంప్ గారు నిర్ణయం తీసుకొని ఆ యొక్క రీఫార్మ్కు అంటే ఈ యొక్క ఎఫిషియన్సీ ఎక్కడైతే ఉండాలో తెలుసుకొని ఆ స్థానంలో మస్క్ వివేక్ రామస్వామిని నియమించడం జరిగింది. వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వంలో వేస్టేజ్ ఏవైతే ఉందో అవన్నీ కూడా కట్టడి తీసుకొని దేశాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని నియమించడం జరిగిందనమాట. సో డోజ్ అంటే ఏమండి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. మరి ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరినటువంటి నిబంధనల కోత, అనవసరమైన ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీ పునర్వ్యవస్థీకరణ ఇవన్నింటి కూడా ఈ యొక్క శాఖ చూస్తూ ఉంటుందన్నమాట. మరి యుఎస్ఏకు ఇండిపెండెన్స్ ఇచ్చి 250 ఏళ్ళు అయింది అనమాట. అంటే 2026 జూలై 4వ తేదీ. సో మనకి ఏ విధంగా అయితే ఆగస్టు 15 ఉందో మరి యుఎస్ఏకు జూలై
4th అనేది ఓకే, జూలై 4th అనేది ఇండిపెండెన్స్ డే అనమాట అమెరికాకు. మరి 2026 నాటికి వాళ్ళకు ఇండిపెండెన్స్ వచ్చి 250 ఏళ్ళు అవుతుంది అనమాట. మరి ట్రంప్ 2.0, సో ట్రంప్ 2.0 రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఇది కూడా రేర్, అద్భుతమైనటువంటిది అనమాట. ఎందుకంటే జనరల్గా చాలామంది ఏం చేశారు అక్కడ కంటిన్యూ 2 సార్లు ప్రెసిడెంట్ కావడం జరిగింది. కానీ ట్రంప్ విషయంలో అయితే మాత్రం ఒకసారి ప్రెసిడెంట్ అయ్యి ఓడిపోయి తిరిగి ప్రెసిడెంట్ అయిన వ్యక్తుల్లో రెండవడే అనమాట. సో ట్రంప్ 2.0 టీంలో చోటు సంపాదించినటువంటి తొలి భారత్ అమెరికన్గా 39 ఏళ్ళు వివేక రామస్వామి నిలిచారు. సో జస్ట్ 39 ఇయర్స్ అండి, కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి ఫీచర్ అయితే ఉందన్నమాట. సో వివేక్ 1985 ఆగస్టు 9న ఒహాయోలోని సిన్సినాటిలో జన్మించారు. తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినటువంటి కేరళ బ్రాహ్మణులు అనమాట. చూస్తే ఇది మాకు చాలా ఇంపార్టెంట్, డోజ్ అనేది చాలా ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అయితే ఇక్కడ మనకు ఎలాన్ మస్క్ గురించి చాలా చెప్పుకోవాలి. సో ఎలాన్ మస్క్ కూడా భారతదేశానికి అనుకూలంగా అదే ఉంటాడు. వివేక్ రామస్వామి కూడా భారత్కు అనుకూలంగానే ఉంటాడు. ఇప్పుడు ట్రంప్ 2.0లో చాలామంది విదేశాంగ మంత్రి అయితేనేమి, రక్షణ మంత్రి అయితేనేమి, వీళ్ళందరూ కూడా భారతదేశానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే అక్కడ నియమించడం జరుగుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఎలాన్ మస్క్ చాలా గొప్ప వ్యక్తి. ఫ్యూచర్ను ముందుగానే ఆలోచించి ఏం జరుగుతుంది, ఫ్యూచర్ భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతుందో ముందుగానే ఊహించి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేసి ముందుగానే అందరి అంచనాల కంటే ముందుగానే ముందుకు దూసుకుపోతూ ఉంటారు. అదే కొలు వచ్చినటువంటిదే తన యొక్క స్పేస్ ఎక్స్. సో విశ్వంలో ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ఒకవేళ ఇక్కడ జనాభా సరిపోకుండా అంతరిక్షం వెళ్ళాలంటే ఏం చేయాలా, తక్కువ డబ్బుతోనే ఎట్లా పై రాకెట్లు పంపించాలా, రోడ్ల మీద డ్రైవర్ లేకుండా ఎట్లా పంపించాలా, ఇటువంటి అతని యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి ఎలాన్ మస్క్. ఓకే, సో చాలా ముందుగా ఆలోచిస్తాడు, చాలా ఫాస్ట్గా. మనం ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇతను 20 years తర్వాత 25 years తర్వాత ఎట్లా ఉంటుందో ఊహించుకొని ఆలోచించుకొని ఒక ఆలోచించడమే కాదు, దానికి తగ్గ విధంగా తనకి ప్లాన్ కూడా చేసుకుంటూ ఉంటాడు. దాంట్లోనే వచ్చినటువంటిదే పుట్టిందే స్పేస్ ఎక్స్, తర్వాత టెస్లా కార్లు, తర్వాత ఇప్పుడు డోజుకు హెడ్గా ఉన్నారు, తర్వాత ట్విట్టర్ను కొనుగోలు చేసి ఎక్స్ను పెట్టడం జరిగింది. సో అదేవిధంగా పేపాల్ కూడా పెట్టాడు. ఈయనంతా మైండ్ ఎట్లుంటుందంటే ఒక దాన్ని స్థాపిస్తాడు, ఒక బ్రాండ్ నేమ్ వస్తుంది, దాన్ని అమ్ముతాడు, ఇంకోటి తయారు చేసుకుంటూ అంటాడు. ఆ విధంగా చాలా గొప్ప వ్యక్తి అని మనం చెప్పచ్చు అనమాట. తర్వాత యుఎస్ఏ రక్షణ మంత్రిగా మాజీ సైనికాది పీట్ ఎక్సెత్, అదే మాదిరిగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్గా జాన్ రాడ్క్లిఫ్లను కూడా ట్రంప్ నియమించుకోవడం జరిగింది. తర్వాత బూకర్ ప్రైజ్ 2024, ఇది మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉన్న బిట్ అనమాట. సో బూకర్ ప్రైజ్, తర్వాత మ్యాన్ బూకర్ ప్రైజ్. సో ఇంకో వీడియోలో మనకు 2 డిఫరెన్స్ చేసుకున్నాం. బూకర్ ప్రైజ్ అంటే ఏంది, మ్యాన్ బూకర్ ప్రైజ్ అంటే ఏమి, సో బూకర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు, మ్యాన్ బూకర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. కానీ ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ ఏమంటే బూకర్ ప్రైజ్ 2024 సంబంధించి విజేత ప్రకటించారు. మరి ఈసారి ఎవరికి వచ్చింది అనేది చూస్తాం మనం. సో ఎవరికి వచ్చిందంటే సమంతా హార్వే సమంత అని గుర్తుపెట్టుకోండి, మనకి హీరోయిన్ సమంత. ఈసారి బూకర్ అంటే బక్కా అమ్మ అనుకోండి, సమంత బక్కగా ఉంటుంది గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. సో బుకర్ ప్రైజ్ 2024 ఇది కేవలం లిటరసీ కోసం ఇస్తారు. దీనికి ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేది ఏ రంగంలో ఇస్తారంటే లిటరసీ రంగంలో ఇస్తారు. ఈసారి 2024 సంబంధించి ఎవరికి వచ్చిందంటే బ్రిటన్ రచయిత అయినటువంటి సమంతా హార్వేకి రావడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని 6 వ్యోమగాముల జీవితంలో రోజూ జరిగే ఘటనను వర్ణిస్తూ ఆమె రాసిన ఫిక్షన్ నవల ఆర్బిటాల్కి అవార్డు దక్కింది. ఆర్బిటాల్. సో బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది మనకంటే సమంతా హార్వేకి వచ్చింది. ఏ రచనకు గాను అంటే ఆర్బిటాల్కి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక బుకర్ ప్రైజ్ అనేది కేవలం హిందీ రచనలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది, హిందీ రచనలకు మాత్రం ఇస్తారు అని గుర్తుపెట్టుకోండి. సో ఈమె ఎవరంటే బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే. 2024 సంబంధించి ఇవ్వడం జరిగింది. రాసిన బుక్ పేరు ఏమంటే ఆర్బిటాల్. మరి ఆర్బిటాల్ ఏముంది అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 వ్యోమగాములు వెళ్ళారు. ఒక 6 వ్యోమగాములు రోజు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏకలు జరుగుతుంది బట్ వర్ణిస్తూ రాసిన ఫిక్షన్ నవల పేరే ఆర్బిటాల్. మరి యొక్క అవార్డు గెలుపొందితే వీళ్ళకి ఏమి ఇస్తారంటే 50,000 పౌండ్లు ఇస్తారు. 50,000 పౌండ్లు ఇస్తారు. 50,000 పౌండ్లు అంటే ఏమంటే అమెరికన్ కరెన్సీ పేరు పౌండ్, మన కరెన్సీ రూపాయి అయినట్లు. బ్రిటిష్ యుఎస్ఏ కరెన్సీ
డాలర్ అయినట్లే మనకు బ్రిటిష్ కరెన్సీ పేరు ఏమంటే పౌండ్ అనమాట. ఇక పౌండ్కి సింబల్ ఇటు ఉంటుంది. ఓకే, రూపీ సింబల్ ఇది, డాలర్ సింబల్ ఇది. మరి చూస్తే ఇక్కడ 2022కు సంబంధించి గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్ అని రచన రావడం జరిగింది. ఈమె ఇండియన్ అనమాట. సో గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్కు మరి మొట్టమొదటిగా భారతదేశంలో బుకర్ ప్రైజ్ పొందినటువంటి మహిళ ఎవరు అంటే అరుంధతి రాయ్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే రచనకు గాను, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే రచనకు గాను అరుంధతి రాయ్ గారికి ఫస్ట్ ఇండియన్ ఉమెన్కి వచ్చింది. మరి అన్ని కేటగిరీలో మెన్ అని ఫీమేల్ అనేది ఎవరికి వచ్చిందంటే మనకు విఎస్ నాయపాల్, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ బుకర్ ప్రైజ్ అవార్డ్. తర్వాత సల్మాన్ రష్దీకి రావడం జరిగింది, సల్మాన్ రష్దీ. తర్వాత కిరణ్ దేశాయ్, మరి అరవింద్ అడగ్యా, వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి బూకర్ ప్రైజ్ అవార్డు పొందిన వాళ్ళు అనమాట. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే 2024కి సంబంధించి ఎవరికి వచ్చింది అంటే సమంత హార్వే. ఏ పుస్తకము? ఆర్బిటాల్. మరి ఇండియా నుంచి మొట్టమొదటిగా బూకర్ ప్రైజ్ పొందింది ఎవరు అంటే సో విఎస్ నాయపాల్. మహిళలు ఎవరంటే అరుంధతి రాయ్. మరి 2022లో ఎవరికి వచ్చిందంటే గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్ గాను. అయితే గమనించండి, అరుంధతి రాయ్ రాసినటువంటి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే రచనకు చాలా సార్లు మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరిగిందనమాట. తర్వాత ఐఓసీ చైర్మన్గా అరవింద్ సింగ్ సాహ్ని. ఐఓసీ అంటే ఏమండి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవింద్ సింగ్ సాహ్ని గారు నూతనంగా నియామకం జరిగింది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఏదంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మరి దీనికి నూతన చైర్మన్గా అరవింద్ సింగ్ సాహ్ని నియమితులుగా కావడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 5 ఏళ్ల వరకు, లేదా పదవి విరమణ పొందే వరకు, లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అది అప్పుడు ఆయన రిటైర్మెంట్ కావడం జరుగుతుందన్నమాట. తర్వాత లీగల్ సర్వీసెస్ కమిటీ చీఫ్గా జస్టిస్ సూర్యకాంత నియమితులు కావడం జరిగింది. జస్టిస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిత్రమా. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఇక్కడ మీరు పాయింట్ చెప్తే చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తే ఇక్కడ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ SCLSC సారథిగా జస్టిస్ సూర్యకాంత వ్యవహరిస్తారు. ఇక మీదట ఎందుకు ఆయన వ్యవహరిస్తారంటే ఇప్పటిదాకా ఆ దాంట్లో ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ పదవిలో కొనసాగారు. అంటే ఇంతవరకు ఇక SCLSCకి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు పదవిలో కొనసాగారు. మరి ఇప్పుడు ఈయనకి ఏం చెప్పారు? నల్సాకు హెడ్గా వెళ్ళిపోయినారు. నల్సా హెడ్గా ఉన్నాయని ఏం చేసినారు? ఆయన CJI కావడం జరిగింది. అంటే ఫస్ట్ CJI అంటే ఇక సుప్రీంకోర్టు జడ్జిల్లో సీనియర్ మోస్ట్ ఉండే వ్యక్తి ఏమవుతాడు? CJI అవుతారు. సెకండ్ టాప్ మోస్ట్ అనమాట. నెక్స్ట్ సీనియర్ ఏమవుతారు? ఆయన నల్సా హెడ్ అవుతారు. నెక్స్ట్ హెడ్ ఏమవుతారంటే SCLSCకి చీఫ్ అవుతారు జరుగుతుంది. ఇది మనకి ఆర్డర్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ చూద్దాం. సో జస్టిస్ బి గవా ఇకపై నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సాకు చైర్మన్గా కొనసాగుతారు. ఇప్పుడు మనకు ఖన్నా గారు 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకు 50 CJI వచ్చేసి మనకు ఎవరు చెప్పారు? చంద్రచూడ్, వైవి చంద్రచూడ్. 51 ఎవరు? ఖన్నా. 51 ఎవరు అండి? ఖన్నా. మరి 52 ఎవరు మనకు వచ్చేది? నెక్స్ట్ వచ్చేది గవాయ్. మనకి ఎవరు? గవాయ్ వస్తారు. సో నెక్స్ట్ 54 ఎవరు వస్తారంటే లేడీ అనమాట, బివి నాగరత్న. అంటే మనకు కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఎవరంటే జస్టిస్ బివి నాగరత్న గారు. ఆమె 54వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అవుతారనమాట. మరి సుప్రీంకోర్టు సీనియర్ ఎవరంటే జస్టిస్ ఖన్నా. ఇప్పుడు జస్టిస్ ఖన్నా ప్రజెంట్ మనకు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో టాప్ మోస్ట్ సీనియర్ ఎవరైతారంటే మనకు ఎప్పటికైనా సరే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. ఆయన ఎవరంటే ఇప్పుడు జస్టిస్ ఖన్నా. నెక్స్ట్ సీనియర్ ఏమవుతారంటే CJI తర్వాత సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే నల్సా చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక్కడ నల్సా చైర్మన్ ఎవరు ఇప్పుడు మనకంటే జస్టిస్ బిఆర్ గవాయ్. అంటే నెక్స్ట్ ఏమవుతారు? ఈయన వచ్చేసి ఈ ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఈ ఉన్న వ్యక్తి ఈయనకి వస్తారనమాట. రెండవ స్థానంలో సీనియర్లో ఉన్న వ్యక్తి SCLSCకి చైర్మన్గా ఉంటారు. ఆయన పేరు ఏమంటే జస్టిస్ సూర్యకాంత్. నల్సా ఎందుకు పనికి వస్తుందంటే నల్సా అనేది అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు వాదించాలంటే సలహాలు తీసుకోవాలంటే అది ఆశ్చర్య వ్యవహారం కాదు.
చాలా ఖర్చు అవుతుంది. మరి పేదవాళ్ళు వెళ్ళినప్పుడు, అనగాన వర్గాలు వెళ్ళినప్పుడు వాళ్ళ డబ్బులు అంత ఉండదు. అటువంటి వాళ్ళకు నల్సా అనేది వాళ్ళకు ఉచిత సలహాలు, వాళ్ళ కేసులు అనేది వాదిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మనం చూసినట్టయితే భారతదేశ సుప్రీంకోర్టుకు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హెచ్జే కానియా, జస్టిస్ హెచ్జే కానియా. 51st ఇప్పుడు ఎవరున్నారు మనకంటే ఖన్నా గారు. ఇప్పుడు ఎవరు మనకు ఖన్నా గారు ఉన్నారు. మరి 50 ఎవరున్నారు? డివై చంద్రచూడ్. మరి డివై చంద్రచూడ్ అయినటువంటి ఫాదర్ ఆయన ఏం పేరంటే వైవి చంద్రచూడ్. ఈయన లాంగెస్ట్ సీజై దాదాపుగా 7 సంవత్సరాల పైబడి ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. లాంగెస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే వైవి చంద్రచూడ్. ఈయన ఎవరికి ఫాదర్ అంటే డివై చంద్రచూడ్. ఈయన ఎన్నవాడంటే 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి డివై చంద్రచూడ్ గారి ఫాదర్ వైవి చంద్రచూడ్. ఈయనకు ప్రత్యేకత ఏమంటే ఈయన లాంగెస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగిందనమాట. మరి మనకు సుప్రీంకోర్టు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకు మెయిన్ ఎక్కడుందంటే అది ఢిల్లీలో ఉంటుందన్నమాట. తర్వాత భారతదేశానికి ముఖ్యమైన 3 బ్యాంకులు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 3 బ్యాంకులు ఏంటివి అంటే దీన్ని ఎవరు విడుదల చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండవది హెచ్డిఎఫ్సి బ్యాంకు, మూడవది ఐసిఐసిఐ బ్యాంక్. ఈ 3 బ్యాంకులు భారతదేశానికి అతి ముఖ్యమైన బ్యాంకులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. మరి ఇందులో ఎస్బీఐ అంటే ఏమంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి అంటే ఏమంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది కూడా రెండవ ముఖ్యమైన బ్యాంకు. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ముంబైలోనే ఉంది. తర్వాత ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది 3వ అతి ముఖ్యమైన బ్యాంకు. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 హెచ్డిఎఫ్సి బ్యాంకు, 3 ఐసిఐసిఐ. ఈ 3 కూడా తమకి హెడ్ క్వార్టర్స్ను ముంబైలోనే ఉన్నాయన్నమాట. వీటిని దేశీయ వ్యవస్థాపక ముఖ్య బ్యాంకులుగా డిఎస్బిఐలుగా ఆర్బీఐ 2024 ఏడాది దగ్గరను గుర్తించిందనమాట. అయితే ముంబై కేంద్రంగా మనకు హెడ్ ఆఫీస్గా ఉన్నటువంటి ముఖ్యమైన బ్యాంకులు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకు ఉంటుంది? ముంబైలోనే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడే ఉంటుంది. దీని యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్, మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఇప్పుడుండే గవర్నరు 25th గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి దీని ఒక శక్తివంతమైన వ్యక్తి కావాలి కాబట్టి దానికి శక్తికాంత దాస్ అని ఆయన మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. గమనించిన మిత్రమా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా ఉండి ప్రధానమైన వ్యక్తి ఎవరు అని అడుగుతారు. సో ప్లీజ్ రిమెంబర్, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేసి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మరి 1991లో పివి నరసింహారావు గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసినటువంటి మనకి మన్మోహన్ సింగ్ గారిని తన ఫినాన్స్ మినిస్టర్గా నియమించుకోవడం జరిగింది. ఆ తర్వాత అతనికి మంచి పేరుతో ఇక పివి నరసింహారావు గారి పిఎం సారథ్యంలో ఈ యొక్క ఫినాన్స్ మినిస్టర్ యొక్క దాంతో ఇండియాకు కొత్త పుంతలు ఎక్కించారు. ఈ యొక్క సంస్కరణ పరంగా, ఆర్థిక సంస్కరణ పరంగా, ఎకనామిక్ రీఫార్మ్స్ పరంగా. సో దాంతో మన మన్మోహన్ సింగ్ గారికి చాలా మంచి పేరు రావడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్లో ఇది మంచి పేరు ఉంది కాబట్టి ఆల్రెడీ ఫినాన్స్ మినిస్టర్ పనిచేసినాడు కాబట్టి విధిలేని పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్గా, ఎందుకంటే క్లీన్ పర్సన్ అనమాట, ఆయన ప్రధానిగా నియమించడం జరిగింది. అందువల్ల బిట్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఏమడగచ్చు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసి పిఎం అయిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు అనమాట. సో మన్మోహన్ సింగ్. సో ఇదనమాట. సో మరి 15th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మరియు 13th పిఎం ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్లీజ్ రిమెంబర్, ఇప్పుడు నేను ఏమైనా 25th గవర్నర్, అందుకు 10 ముందు 15th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అదే మాదిరిగా భారతదేశానికి 13వ ప్రధాని కూడా. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పనిచేయడం జరిగింది. ఆయన పేరే డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి. 21st రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అంటే డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేయడం జరిగింది. మరి మనకు దేనికి ముఖ్యంగా ఉన్నాయి? ముంబైకి బేస్ చేసుకొని ఉన్న బ్యాంకులు ఏమంటే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంది. హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉంది. మరి ఐసిఐసిఐ ఏం చెప్పిన ఐసిఐసిఐ అంటే ఒకసారి ఎగ్జామ్ అడిగారు మిత్రులు. ఐసిఐసిఐ యొక్క అబ్రివేషన్ ఏమి అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది ఎక్కడ ఉంది. తర్వాత ఐడిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. మరి ఐడిఎఫ్సి అంటే ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది ఐడిఎఫ్సి యొక్క హెడ్ క్వార్టర్స్ ఐడి యొక్క అబ్రివేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ముఖ్యమైన బ్యాంకులు ఏమంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి 3 బ్యాంకులు. ఎవరు చెప్పారంటే ఎవరు నివేదిక ఇచ్చారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం జరిగింది. మరి లీగల్ సర్వీసెస్ కమిటీ చీఫ్గా జస్టిస్ సూర్యకాంత్ గారు నూతన నియామకం జరిగింది. ఇప్పుడు మన సిజేఐ ఎవరంటే ఖన్నా గారు, నల్సాగ్ హెడ్ ఎవరంటే రాబోయే గవాయ్ గారు, నెక్స్ట్ కాబోయే సిజేఐ. ఆ తర్వాత ఎస్సీ ఎల్సీకి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ గారు వివరిస్తారన్నమాట. తర్వాత బుక్కర్ ప్రైజ్ ఈ సంవత్సరానికి ఎవరికి వచ్చిందంటే సమంత హార్వేకి రావడం జరిగింది. మరి ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితం కావడం జరిగింది. మరి యుఎస్ఏ డోజుకు హెడ్లుగా వివేక రామస్వామి మరి ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరు కూడా ట్రంప్ నియమించడం జరిగింది. మరియు ప్రపంచ ఆకలి సూచి 2024 సంబంధించి భారత్లో 13.7% పిల్లలు పోషకాహారంతో బాధపడుతున్నారు. మరి 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు, 18.7% మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు అనేది మనకు ప్రపంచ ఆకలి సూచి రిపోర్ట్ అయితే రావడం జరిగిందనమాట. నెంబర్ 14 ఏమంటే బాలల దినోత్సవం, నెహ్రూ గారి జయంతి. మరి నవంబర్ 20th అనేది యూనివర్సల్గా మన వరల్డ్ చిల్డ్రన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ టుడేస్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, దీని డౌట్స్ ఉండి కింద కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.